హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. సంధ్యాదేవి గారు రచించిన ప్రియవాతిక అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలు పెడదామా? నాన్న అతని కంఠస్వరం శాంతంగా అతి మామూలుగా పలికింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే దాని పరిణామం మా సంసారం ఆనందంగా సాగుతుందనే మీ ఉద్దేశమా? వృత్తులు వేరైతే ఆలోచనలు వేరవుతాయి, ఆలోచనలు వేరైతే ఆశలు వేరవుతాయి, ఆశలు వేరైతే ఆశయాలు వేరవుతాయి, ఆశయాలు వేరైతే గమ్యం వేరవుతుంది, గమ్యం వేరైతే ఇక జీవితమే లేదు. భార్యాభర్తలు అంటే అర్థమేమిటి? బ్రహ్మముడి అంటే అర్థమేమిటి? కన్న తల్లిదండ్రులకి కడుపును పుట్టిన కొడుకు చెప్పవలసిన మాటలు కాదు ఇవి. అయినా తప్పదు, చెప్తున్నాను. భార్యాభర్తలు అంటే ఒక్క మాట మీద జీవితం అంతా ఉండాలనే సిద్ధాంతం మనది. అందుకు వ్యతిరేకంగా జరిగితే నవ్వులు పాలయ్యేదెవరు? మనం అంటూ చిరునవ్వు నవ్వాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క మాట మీద ఒక్క బాట మీద నడిచి సంతోషంగా గమ్యం చేరాలి. అలాంటి అవకాశం మాకు లేదు. ఎందుకు అంటారా? ఆమె డాక్టర్గా అనుక్షణం తన హాస్పిటల్ గురించి, పేషెంట్ల గురించే ఆలోచిస్తుంది. నేను లాయర్గా అనుక్షణం కేసుల గురించి, క్లయింట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలు ఒకటి కానప్పుడు దారులు ఎప్పుడూ ఒకటి కావు. డాక్టర్తో నా పెళ్లి జరగటం జరగని పని అంటూ ఆగాడు. కాంతారావు గారు కొడుకు మాటలు శాంతం విని మెల్లగా అన్నారు. అయితే నీకు ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదన్నమాట? అవును అన్నట్టు తల ఊపాడు. అంటే నీ ఉద్దేశం నీ భార్య కూడా లాయరే కావాలనా? ఆ మాట వినటంతోనే అతని ముఖం ఒక్కసారే వికసించింది. అవును అన్నట్టు తల ఊపాడు. అయితే నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? అతను తల్లి వైపు చూశాడు. నువ్వు చెప్పు అన్నట్టు. ఆవిడ చూపులు అర్థం చేసుకున్నట్టుగా భర్తతో అంది. మీకు చెప్పాను కదా, లాయర్ వసంతారాణి అయితే మన అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని. అది మన ఉద్దేశం సరే, మరి ఆ అమ్మాయి ఇష్టపడద్దు అడిగారు సందేహంగా. ఆ అమ్మాయికి ఇష్టమే నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా. ఆ విషయం నీకెలా తెలుసు? సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేనట్టు కాస్త తడబడ్డాడు. అంటే ఆమె మాటలు బట్టి అంటూ ఆగిపోయాడు. కొడుకు ముఖంలోకి చూసి తండ్రితో ఏమో చెప్పలేకపోతున్నాడు అని గ్రహించి ఆవిడ కలగజేసుకుంటూ అంది. నువ్వెళ్ళు బాబు, మీ నాన్నగారితో చెప్పి ఆ సంబంధం నిశ్చయం చేయమంటాను అని కొడుకుని అక్కడి నుండి పంపేసింది. భర్తతో ఆవిడ అదే విషయం మాట్లాడింది. కాంతారావు గారు ఆవిడ మాటలు శాంతంగా విని వసంతని తమ కోడలిగా చేసుకోవడానికి అంగీకరించారు. ధనలక్ష్మమ్మ తేలికగా నిట్టూర్చింది. తమకి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలనే తమ కోరిక. ఆవిడకు ఇప్పుడు సంతోషంగా అనిపించసాగింది. త్వరలో కోడలు ఇంటికి రాబోతుంది అని. మురళీధర్కి ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. తల్లి కొడుకుతో చెప్పింది కోర్టు నుండి ఇంటికి వచ్చాక. మీ నాన్నగారు మీ పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తామని. ఆ మాట వింటూనే అతని మనసంతా ఎలాగో అయిపోయింది. అప్పుడే తన పెళ్లి వసంతతో జరిగిపోయినట్టు, వసంత ఇంట్లో తిరుగుతున్నట్టు అతని మనసు రకరకాలుగా ఊహించసాగింది. ఇన్ని రోజులకి తన కోరిక నెరవేరబోతుంది. అందాల సుందరి తన భార్య కాబోతుంది. ఆమెది ఎంత చక్కని వ్యక్తిత్వం! తన మనసులో మాట చెప్పినా రవ్వంత కూడా తొణకలేదు. హుందాగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. తనంటే ఆమెకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని పైకి ఎప్పుడూ ప్రకటించలేదు. అంత గుంభనంగా మనసులో దాచుకుంది. తన మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఆమె మనసులో ఏముందో తనకు తెలుసు. తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. ఆ రాత్రి కాస్త తీరిక చిక్కింది. టైము రాత్రి 10 గంటలైంది. అతని మనసు ఎందుకో ఆ రోజు ఆగటం లేదు. వసంతతో మాట్లాడమని మనసు పోరు పెట్టసాగింది. ఇక అతనికేం తోచలేదు. వసంత ఏం చేస్తుందో, పడుకుందో లేక కేసు గురించి స్టడీ చేస్తుందో తెలీదు. ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని క్షణంసేపు తటపటాయించాడు. అయినా లాభం లేకపోయింది. మనసు అతని మాట ససేమిరా వినను పొమ్మంది. రిసీవర్ అందుకుని నంబర్ డయల్ చేశాడు. హలో, అవతలి కంఠస్వరం మృదువుగా పలికింది. హలో వసంత,
ఆ స్వరం గుర్తుపట్టి ఆతృతగా అడిగాడు. "ఆ, మీరేనా?" గుర్తుపట్టిన అనుమానంగా అడిగింది. "నేనే, మురళీధర్ని" అంటూ నవ్వాడు. "ఏమిటి ఇప్పుడు ఫోన్ చేశారు?" నవ్వుతూ ప్రశ్నించింది. "ఎందుకో చెప్పుకో చూద్దాం." ఆమె క్షణంసేపు ఆలోచించి నవ్వుతూ అంది. లాభం లేదు, నేను ఊహించలేకపోతున్నాను." "ఇంతేనా లాయర్ గారి గొప్పతనం?" హాస్యంగా అన్నాడు. "మీరు క్లయింట్గా నా దగ్గరికి వచ్చి ఏ కేసైనా అప్పగిస్తే అప్పుడు లాయర్గా నా గొప్పతనం చూపించుండేదాన్ని" అంది తను హాస్యంగా. "అయితే సరే, ఇప్పుడే మీకు కేసు అప్పగిస్తాను." "ఏమిటి?" "నా హృదయం ఒక అమ్మాయి దొంగిలించి పట్టుకుపోయింది." "అమ్మాయి అని మీకెలా తెలుసు? అబ్బాయి అవ్వచ్చుగా." నవ్వు దాచుకుంటూ అంది. "అయ్యో, మీకెలా చెప్పడం? హృదయం అనేది అబ్బాయికి ఉంటే అది అమ్మాయి దొంగిలించుకుపోతుంది." "హృదయం అంటే ఏమిటి? అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా దొంగిలించుకు పారిపోయింది? ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు మీకు ఎలా పరిచయం?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది. "హృదయం ఏ రూపంలో ఎలా ఉంటే మీకెందుకండి? నా హృదయం నా దగ్గర లేదు. ఆ అమ్మాయి మీద కేసు పెట్టమని కోర్టుకు లాగి వాదించి నా హృదయం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నాడు. "అది సరేలే, ఆ అమ్మాయే దొంగలించిందని మీకెలా తెలుసు? మరో అమ్మాయి అయ్యుండొచ్చు కదా." "అయ్యుండొచ్చు, కానీ నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయే అని నా నమ్మకం. అనుక్షణం నా వెంట నీడలా ఉండి నా మనసులో దాక్కుని సమయం చూసి నా హృదయం కాస్త కాజేసి పారిపోయిందండి" అన్నాడు అమాయకంగా. "ఆ అమ్మాయే అని మీకు తెలిసినప్పుడు దొంగిలించి పారిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు?" గడుసుగా అడిగింది. "ఏం చేయమంటారు? ఆ అమ్మాయి చాలా గడుసండి బాబు." "అయితే బుద్ధిమంతుడిలా ఫోన్ పెట్టేసి లైట్ ఆర్పేసి పడుకోండి." "అదేమిటండి, కొండంత ఆశతో ఫోన్ చేస్తే అలా అంటారు?" కాస్త గట్టిగా తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగాడు. "మరెలా చెప్పమంటారు? చూస్తూ మీ హృదయం మరొకళ్ళకి అప్పగించేశారు. ఆ విషయం మీకు తెలుసు. దొంగిలిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు నాకు చెప్పి ఆమెను కోర్టుకు లాగి వాదించి మీ హృదయం మీకు ఇప్పించమంటే అది కుదరదు. ఈ కేసు నేను తీసుకోను, అది నా వల్ల కాదు" అంది తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. అయినా ఆమెకు నవ్వొస్తుంది. ఎందుకో ఆ రోజు ఆమెకు మనసంతా హాయిగా ఉంది. ఆమె అలా అనటంతో మురళీధర్ గట్టిగా నవ్వేశాడు. వసంత కూడా గట్టిగా నవ్వేసింది. "భలేవారే, చక్కగా చెప్పారే" అన్నాడు. "మీరు మాత్రం" అంది. "నీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను." "ఏమిటి?" "ఆహా, ఆశ. ఇప్పుడు చెప్తే ఏముంటుంది? మరెప్పుడు చెప్తారు?" "నిన్ను ఉడికించి ఆడించి ఏడిపించి" అంటూ నవ్వాడు. "ఏం కాదు, మీరే చెప్పేస్తారు." "ఎందుకు చెప్పేస్తాను?" దాచుకోలేక అంది నవ్వుతూ. అలా ఏం కాదు. ఇప్పుడు మాత్రం చెప్పను, తర్వాత నీకే తెలుస్తుందిగా." ఆమె మాట్లాడలేదు. తను మాట్లాడే కొద్దీ అలా మాటలు పెరిగిపోతాయి. ఇప్పటికే చాలా మాట్లాడేసింది తను. అందుకే. "మీరు పడుకుంటున్నారా?" "నువ్వు?" "నిద్రొస్తుంది, పడుకుందామని." "పడుకో, నాకు నిద్రొస్తుంది" అన్నాడు. "గుడ్ నైట్." "గుడ్ నైట్" అంటూ ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ తల తిప్పి చూసింది. గుమ్మంలో కళ్యాణి కనిపించింది. ఏమిటి అన్నట్టు చూసింది. ఆమె చేతిలో పాల గ్లాస్ ఉంది. జవాబుగా ఆ గ్లాస్ మౌనంగా అక్కడ టేబుల్పై ఉంచింది. ఒక క్షణం చెల్లెలి వైపు పరీక్షగా చూసింది. ఆమె ముఖంలో మునుపటి ఉత్సాహం లేదు. ముఖం తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది. మనిషి కూడా ఎలాగో ఉంది. ఎందుకలా ఉంది? ఉదయం బాగానే ఉంది అనుకుంది వసంత మనసులో. "కళ్యాణి, ఏమిటి అలా ఉన్నావు?" జవాబుగా నవ్వి "ఎలా ఉన్నాను?" అంది. "ఎలాగో నీరసంగా ఉన్నావో." "తలనొప్పిగా ఉంది అంతే, మరేం కాదు, వెళ్ళి పడుకుంటాను" అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయింది. చెల్లెలి జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడు చల్లగా చూస్తే కళ్యాణి ముఖం కళకళలాడిపోయేది. ఆమె జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోయేది. బాధగా కళ్ళు మూసుకుంది. ఆ రోజు శ్రీరామ్, అత్తయ్య వచ్చారు.
వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసేసరికి తన మనసంతా అదోలా అయిపోయింది. ఈ విషయం బెనర్జీకి చెప్పేస్తే? ఒక క్షణం ఆలోచించింది. చెప్తే లాభం ఏమిటి? అతను తనలాగే బాధపడతాడు, భయపడతాడు. తర్వాత ఏమిటి? ఏం చెయ్యాలి? తననే సలహా అడుగుతాడు. ఈ మాత్రానికే అతనికి చెప్పడం దేనికి? తనే ఎలాగో ఉపాయం ఆలోచించి శ్రీరామ్తో పెళ్లి తప్పించుకోవాలి. ఎలా? కళ్యాణికి చెప్పి ఉపాయం చెప్పమంటే? శ్రీరామ్కి అసలు విషయం చెప్పేస్తే? పోనీ అమ్మా నాన్నకి సంగతి చెప్పేస్తే? ఎలా ఏమిటి చేయటం? ఆమె అలా ఆలోచించసాగింది. అంతే, ఆమె బుర్రలో అందమైన ఆలోచన తళుక్కుమని వెరిసింది. కళ్యాణ్కి శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం పెళ్లి చేసుకుందాం అనే ఇష్టం అవునో కాదో తెలీదు. కళ్యాణ్కి శ్రీరామ్కి పెళ్లి జరిపించేస్తే ఇక సమస్య ఉండదు. తను బెనర్జీ పెళ్లి చేసుకోవచ్చు. ఆమె మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఈ ఆలోచన ఆమెకు నచ్చింది. కళ్యాణితో ఈ విషయం చెప్పి ఒప్పిస్తే తనని తప్పక అర్థం చేసుకుని ఒప్పుకుంటుంది. బెనర్జీ విషయం ఆమెకు చూచాయిగా తెలుసు. ఆ రోజు రాత్రి కళ్యాణితో మెల్లగా గుసగుసలాడింది. కళ్యాణి, నీకు బావంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే. అబ్బా, ఆ ఇష్టం కాదు, విసుగ్గా అంది. మరింకేమిటి అన్నట్టు చూసింది. కళ్యాణి, ఆ రోజు నువ్వు షాప్లో చూసావు కదా, ఆయన్ని ఎవరు అని అడిగావు, గుర్తుందా? ఉంది అన్నట్టు తల ఊపి ఎవరతను అడిగింది. చెప్తాను, నాకు నువ్వు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటి? అతని పేరు బెనర్జీ. ఆయన బెంగాలీ. ఆయన నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకునే నిర్ణయానికి వచ్చాం అంటూ ఆగి చెల్లెలి వైపు చూసింది. కళ్యాణి ఆశ్చర్యంగా వింటూ అంది. దొంగ, ఆ రోజు నాకేం తెలీదు అన్నావు? వసంత మాట్లాడలేదు. చిరునవ్వుతో చూసింది. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు? నా కోసం నువ్వు బావని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి? బావని నేను పెళ్లి చేసుకోవాలా? ఆశ్చర్యంగా అడిగింది. అవును కళ్యాణి, నువ్వు బావని పెళ్లి చేసుకుంటేనే నాకు బెనర్జీతో పెళ్లి జరుగుతుంది. నువ్వు ఈ సాయం చేయకపోతే అమ్మా నాన్న నన్ను బలవంతంగా బావకిచ్చి పెళ్లి జరిపించేస్తారు. బెనర్జీని వదిలి నేను, నన్ను వదిలి బెనర్జీ ఉండలేక ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. కళ్యాణి కంగారుగా చూసింది. అక్క, ఏమిటా మాటలు? నిజమే కళ్యాణి, బెనర్జీతో వివాహం జరగకపోతే ఇక నేను జీవించి ఉండటం ఎందుకు అంది కళ్ళనీళ్లతో. అయితే నన్నేం చేయమంటావో చెప్పు, తప్పకుండా నీకు సాయం చేస్తాను అంది మాటిస్తున్నట్టుగా. నిజంగానా? సంతోషంగా చూసింది. నిజంగానే అక్క అంది అమాయకంగా చూస్తూ. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాను అంది. అయితే ఇలారా అంటూ చెల్లెలి చెవిలో గుసగుసలాడింది. ఆ మాటలు వింటూనే కళ్యాణి భయంగా చూసింది. అమ్మో అన్నట్టు అరచెయ్యి గుండెలకు ఆనించుకుంది. నీకేం భయం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా నాన్నకి నేను చెప్పినట్టు చెప్పు, అంతే. కళ్యాణి భయంతో బిగుసుకుపోయింది. చెల్లెలికి ధైర్యం చెప్పి మిగతా కథ ఎలా నడపాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపింది. వసంతకి ఇప్పుడు మనసంతా తేలికపడి హాయిగా అనిపించసాగింది. బెనర్జీతో ఆమె వివాహం జరిగిపోయినట్టే సంబరపడింది. వసంత తన గదిలో కూర్చుని చదువుకుంటుంది. గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి అయితే తలెత్తి అటు చూసింది. శ్రీరామ్ గుమ్మం వద్ద నవ్వుతూ నిలబడ్డాడు. అతన్ని చూడగానే కొద్దిగా కంగారు పడ్డట్టయింది. చదువుకుంటున్నావా అంటూ దగ్గరగా వచ్చాడు. అవునన్నట్లు తల ఊపింది. ఆమె గుండెలు దడదడలాడసాగాయి. ఒంటరిగా చిక్కింది అంటే ఇదే చక్కని అవకాశమని అతను తన మనసులో మాట చెప్పడానికి చూస్తాడు. అందుకు అవకాశం తనివ్వకూడదు. ఎలా? శ్రీరామ్ ఆమె మనసులో ఏమనుకుంటుందో గ్రహించకుండా ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతను నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎంత లాయర్ అయినా ఇంజనీర్కి భార్యవు అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను గదిలోకి రాగానే లేచి నిలబడ్డావా? అతని కళ్ళు కొంటిగా నవ్వాయి. ఆమె ఇబ్బందిగా కుర్చీలో కదిలింది. ఇలాంటి ప్రశ్నలకు, కొంటె చూపులకు తను తట్టుకోవాల్సి ఉంటుందని ముందే గ్రహించుకుంది.
వసంత ఏమీ మాట్లాడలేదు. వసు, నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నువ్వు అంటూ ఆగిపోయాడు. ఆమెకు గుండెలు దడదడలాడసాగాయి. ఏ విషయం అయితే అతని నోటి నుండి వినవలసి వస్తుంది అని భయపడి తప్పించుకోవాలని ప్రయత్నించిందో ఆ విషయం వినటం తప్పలేదు. ఏమిటి? నీరసంగా అడిగింది. అదే మన పెళ్లి విషయం. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె తల వంచుకుంది. అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, నీకు ఇష్టమే అని తెలుసనుకో. అయినా నా అనుమానం నిన్ను ఒక మాట అడిగేస్తే మంచిది అని. నీకిష్టం లేకపోతే ఎప్పుడో చెప్పేసేదానివనుకో. వసంతకి ఏం చెప్పాలో తోచక చిరునవ్వు నవ్వింది. ఆమె చెయ్యందుకుని చేత్తో పట్టుకుంటూ, వసు, ఈనాటికి మన కలలు నిజం కానున్నాయి. నువ్వంటే నాకెంత ఇష్టమో మాటలతో చెప్పలేను. అమ్మ నీ గురించి చెప్తూ ఉంటే మనసులో నిన్నే నిలుపుకుని ఆరాధించటం మొదలుపెట్టాను. నాలాగే నువ్వు నన్ను మనసులో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటావని నేను అనుకునేవాణ్ణి. నా ఊహ నిజమని తెలిసి ఇప్పుడు నేనెంత సంతోషిస్తున్నానో ఆగి అన్నాడు. వసు, ఈరోజు మనిద్దరం సినిమాకి వెళ్దామా? ఈరోజా? ఇబ్బందిగా చూసింది. అతను నవ్వాడు. ఆమె ఇబ్బందిగా చూడటం మరోలా అర్థం చేసుకున్నాడు. మావయ్యను నేను అడుగుతాను. అది కాదండి అంటూ నసిగేసింది. ఓహో, నాకు అర్థమైంది. పెళ్ళయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని కదూ నీ ఉద్దేశం? అవన్నీ పాత పద్ధతులు. సంబంధం నిశ్చయం అవగానే అలా సినిమాలకు షికార్లకు కలిసి తిరిగేస్తున్నారు అన్నాడు. అవుననుకోండి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నాకు మాత్రం పెళ్ళయ్యే వరకు అలా కలిసి తిరగటం ఇష్టం లేదు. నన్ను మీరు ఎలా అనుకున్నా సరే, నావి అన్నీ పాత పద్ధతులే అనుకోండి. అయినా నేనేమీ అనుకోను అంది నవ్వుతూనే చాలా శాంతంగా. ఆ మాటలు వినటంతోనే కింది పెదవి విరుస్తూ కనుబొమ్మలు పైకి ఎగరేశాడు. అబ్బా, చాలా దూరం ఆలోచిస్తున్నావే అన్నట్టు చూశాడు. ఆమె నవ్వేసింది. ఆపై మరిక సంభాషణ ఏం సాగలేదు. ఇద్దరూ కాసేపు అలా కూర్చున్నారు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. శ్రీరామ్ ఆలోచనలన్నీ ఆమె చుట్టూరా తిరుగుతున్నాయి. అతని మనసంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఆమె మనసేమిటో తనకి తెలిసిపోయింది అనుకున్నాడు. వస్తానని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక వసంత దిగులుగా కూర్చుంది. శ్రీరామ్ చాలా మంచివాడు. అతన్ని తను మోసం చేస్తున్నానేమో అని బాధపడింది. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్ ఇద్దరూ తనని ప్రేమిస్తున్నారు. తను మాత్రం బెనర్జీనే ప్రేమిస్తుంది. ఏది ఏమైనా తను అతన్ని పెళ్లి చేసుకునే తీరుతుంది. శ్రీరామ్ మనసు మెల్లిగా కళ్యాణి మీదకి తిప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి. తల్లిదండ్రులతో ఈ విషయం త్వరగా చెప్పేయాలని నిశ్చయించుకుంది. ముందు శ్రీరామ్ కళ్యాణిల పెళ్లి జరిగిపోతే ఆ తర్వాత తను బెనర్జీ పెళ్లి చేసుకోవచ్చు అని నిర్ణయించుకుంది. వసంత చెప్పిన మాటలు వింటూనే పురుషోత్తం గారు పార్వతమ్మకి మతిపోయినట్లయింది. ఏమిటి, నిజమా? కళ్యాణి శ్రీరామ్ని ప్రేమించిందా? అతన్ని తప్ప మరెవరిని వివాహం చేసుకోదా? ఇప్పుడెలా? వసంతతో శ్రీరామ్ పెళ్లి నిశ్చయం అయిపోయింది. శ్రీరామ్ సుందరమ్మ ఊరుకుంటారా? పెద్దమ్మాయిని అని మళ్ళీ ఇప్పుడు చిన్నమ్మాయిని అంటున్నారా అని అనరు? ఇప్పుడేమిటి చేయటం? ఆ దంపతులకి మతిపోయినట్టయింది. వసంత మెల్లగా అంది. నేను భావనే చేసుకుందాం అనుకున్నాను. కానీ కళ్యాణి భావన తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను. అతను కాదంటే కళ్యాణి ఏమందో మింగి చచ్చిపోతానంటుంది. అందుకే నా మనసు మార్చుకున్నాను. శ్రీరామ్ మన కళ్యాణి కాదంటే నేను మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటానా? తండ్రి ఏం మాట్లాడలేదు. నాన్న, ఈ విషయం అత్తయ్యకి బావకి చెప్పి మెల్లగా ఒప్పించి వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించు అంది. శ్రీరామ్ ఒప్పుకోవద్దు అన్నారాయన. నేనొప్పిస్తాను అంది పట్టుదలగా. పురుషోత్తం గారి దంపతులు కళ్యాణిని పిలిచి అడిగితే ఆమె మౌనంగా ఉండిపోవటంతో వాళ్ళు మరోలా అర్థం చేసుకున్నారు. ఇక కూతురు మనసు అటే ఉంది అని గ్రహించుకుని ఒక నిశ్చయానికి వచ్చారు. సుందరమ్మతో మాట్లాడి వాళ్ళ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని. ముందు పెద్ద కూతురి పెళ్ళైపోతే బావుండును అనుకున్నారు. అందుకు వసంత ఒప్పుకోలేదు. నా పెళ్లి గురించి మీరేం ఆలోచించొద్దు, ముందు చెల్లెలి పెళ్లి జరిగిపోనివ్వండి అంటూ పట్టుపట్టింది. 3 రోజులు తర్జన భర్జన జరిగింది ఆ ఇంట్లో. వసంత శ్రీరామ్తో మాట్లాడింది.
పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మని శ్రీరామ్ని బ్రతిమాలుకున్నారు. శ్రీరామ్ మనసు ఎందరూ ఎన్ని చెప్పినా మారలేదు. వసంతని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నాడు. వసంత అతనితో ప్రత్యేకంగా మాట్లాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించింది. శ్రీరామ్ని ఒప్పించడం అంత సులభంగా అనిపించలేదు. వసంత కన్నీళ్లతో బ్రతిమాలి ప్రాధేయపడితే ఇక తప్పనిసరిగా అయిష్టంగా కళ్యాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అతను పెళ్లికి ఒప్పుకోగానే అందరికీ చాలా సంతోషం అయిపోయింది. శ్రీరామ్ కళ్యాణిల పెళ్లి ముహూర్తం పెట్టేశారు. పెళ్లి 10 రోజులుంది. పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. సుందరమ్మ, శ్రీరామ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. పెళ్లి రేపు అనగా పెళ్లివారు విడిదింట్లో బస చేశారు. పెళ్లి సందడిలో అందరూ హడావిడిగా ఉన్నారు. వసంత బెనర్జీని కలుసుకుని మాట్లాడింది. శ్రీరామ్కి కళ్యాణికి రేపు పెళ్లి జరిగిపోతుంది. ఈరోజు మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించమని. అతను ఉత్సాహంగా దేవుడి గుడిలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించేశాడు. వసంత కోసం ఎదురు చూస్తున్నారు అతను, అతని ఫ్రెండ్స్. వసంత సరిగ్గా టైంకి వెళ్ళింది. బెనర్జీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దైవ సన్నిధిలో ఇద్దరి పెళ్లి శాస్త్రోక్తంగా జరిగిపోయింది. అతను కోరుకున్నది అదే. తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలని. అలాగే జరిగిపోయింది. పచ్చని పసుపు తాడు ఆమె కంఠానికి ముడివేస్తూ ఉంటే బెనర్జీ హృదయం సంతోషంతో పొంగిపోయింది. పెళ్లి జరిగిపోయిన వెంటనే ఆ బట్టలు మార్చుకుని ఏం జరగనట్టు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయింది. వసంతకి బెనర్జీతో పెళ్లి జరిగిపోయిందని ఎవ్వరికీ తెలీదు. ఒక్క కళ్యాణికి మాత్రం చెప్పింది. కళ్యాణి సంతోషంగా చూసింది. మరి బావగారిని తీసుకురాలేదేం అన్నట్టు. మీ బావగారు నీ పెళ్లి జరిగిపోయాక వస్తారు అని చెప్పింది. మర్నాడు పెళ్లి. శ్రీరామ్లో ఉత్సాహం లేదు, సంతోషం, సరదా లేదు. మనిషి ఎలాగో ఉన్నాడు. ఏదో ఆలోచిస్తున్న వాడిలా అలా మౌనంగా ఉండిపోసాగాడు. వసంతకి అతన్ని చూస్తూ ఉంటే ఎందుకో ఒక క్షణం భయం లాంటిది కలగసాగింది. అతను ఎందుకలా గంభీరంగా ముభావంగా ఉండిపోయాడు? అతనికి ఈ పెళ్ళి అంత ఇష్టం లేదా? తన మాట తీసేయలేకి పెళ్లి చేసుకుంటున్నాడా? తను పొరపాటు చేసిందా? అతన్ని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించటంతో అటు కళ్యాణికి ఇటు శ్రీరామ్కి అన్యాయమే అయ్యిందనుకోవాలి. ఈ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండగలరా? ఆమె మనసంతా అదోలా అయ్యి తప్పు తనది అని మనసు రకరకాలుగా వేధించసాగింది. బెనర్జీతో పెళ్లి జరిగింది అన్న సంతోషం లేదు. వసంతకి శ్రీరామ్ అంటే మనసులో జాలి పుట్టి కళ్ళనీళ్లు గిర్రున తిరగసాగాయి. ఇప్పుడు ఏమిటి చేయటం? శ్రీరామ్ మనసు మార్చటం ఎలా? వసంత మనసంతా బాధతో నిండిపోయింది. కళ్యాణికి కాస్త చిన్న వయసు మూలాన ఆ పెళ్లి జరిగిపోయిన తర్వాత కలిగే కష్టనష్టాలు ఆమెకు తెలియటం లేదు. తన పెళ్లి బావతో జరిగిపోతుంది. అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోయింది. అది తనకే తెలుసు, ఎవ్వరికీ తెలీదు. అంతే, అంతవరకు ఆలోచించగలుగుతుంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. కళ్యాణిని ముస్తాబు చేస్తున్నారు. అంతే. పందిట్లో గోల, గొడవ, ఏడుపులు వినిపించసాగాయి. ఏమైందో తెలీదు. వసంత త్వరగా వెళ్ళి చూసింది. అక్కడ ఏం జరిగిందో తెలిసేలోగా ఒక్కసారి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయింది. కనురెప్ప వేయటం మర్చిపోయిన దానిలా అలా శూన్యంలోకి చూస్తూ పిచ్చిదానిలా అలా నిలబడిపోయింది. తను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? తలా గిర్రున తిరిగిపోయినట్టయి కాళ్ల కింద భూమి కదిలిపోయి తను అధపాతాళానికి కృంగిపోతున్నట్టు అసలు తనకేమైందో తెలియని స్థితిలో ఉంది. కళ్ళు చీకట్లు కమ్మేసినట్లయ్యాయి. స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. తెలివి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే ఇంకే ఉంది. శ్రీరామ్ అంతిమయాత్రకు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి ముస్తాబులో పెళ్లి కొడుకులా ఉన్నాడు. పెళ్లి జరిగే ముందు సడన్గా ప్రాణం పోవటం అందరికీ బాధ, దుఃఖం ముంచుకు వచ్చాయి. పెళ్లి పందిరంతా శోక సముద్రంలో మునిగిపోయి గోలగోలగా తయారైంది. శ్రీరామ్ వైపు పరీక్షగా చూసింది. కళ్ళు మూసి ఉన్నా నిద్రపోతున్నట్టే ఉంది ఆ ముఖం. పెదవులు చిరునవ్వు చిందిస్తున్నట్టే భ్రమ కలుపుతున్నాయి. అప్రయత్నంగా లేచి నిలబడి నడవడానికి ఓపిక లేకపోయినా అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా అతని దగ్గరగా వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ చేతుల్లో ముఖం దాచుకుని బోరున ఏడవసాగింది. మనిషి కదిలి కదిలి గుండెలు అవిసిపోయేటట్లు ఏడ్చింది. కళ్యాణి ఏడుస్తుంది. వసంతకి ఏదో భయం ముంచుకు వచ్చింది.
శ్రీరామ్ చావుకు కారకురాలు తనేనేమో, ఈ పాపం తనదేనేమో. అతనికి ఇష్టం లేని పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది. శ్రీరామ్కి ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేనట్టు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. శవాన్ని ఎత్తడానికి 4 మనుషులు దగ్గరగా వచ్చారు. కెవ్వుమని అరుస్తూ నేల కొరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. వసంతకి అంతా గుర్తు రావటంతో తలుచుకుని ఏడవసాగింది. శ్రీరామ్ ప్రాణం తన వల్లనే పోయింది. అందుకు ఫలితం తనేం బాగుపడింది? వసంత కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కళ్యాణి జీవితం నాశనమైపోయింది. తన కొడుకు మరణంతో సుందరమ్మ తట్టుకోలేక మంచం పట్టింది. మంచం పట్టిన 2 నెలలకి ప్రాణం వదిలేసింది. కళ్యాణి పెళ్లి అలా అవటంతో తల్లి తండ్రి కృంగిపోయారు. కళ్యాణి దుఃఖంతో అలా ఒక మూలగా ఉండిపోయేది. పురుషోత్తం గారికి ఇది పెద్ద దెబ్బ అయింది. కళ్యాణికి జన్మలో పెళ్ళవుతుందా? అమ్మాయి జాతకం మంచిది కాదు అని అనరు? ఆయన కృంగిపోయి మంచం పట్టారు. వసంత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమయంలో బెనర్జీని ఇంటికి తీసుకొస్తే తల్లి తండ్రి ఇద్దరూ తన దుఃఖాన్ని కొంతైనా మరవగలరు. అతను వస్తే వీరికి ధైర్యం చెప్తాడు అని అతన్ని తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళింది. బెనర్జీని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత వసంత ఆలోచిస్తున్నదల్లా చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆపై మరిక ఆలోచించే శక్తి లేకపోయింది. తలుచుకుని భరించే శక్తి లేదు. అలా మౌనంగా రోధించసాగింది. ఈ జీవితం అంతా ఇంతే, ఇలా గడిచిపోవాల్సిందే. కళ్యాణి జీవితం అలా అయిపోయింది, తన జీవితం ఇలా అయిపోయింది. భగవంతుడా, నుదుట ఏం రాతలు రాసావయ్యా? నీకు మేమేం అపకారం చేశామయ్యా? కళ్యాణి, నీ జీవితం నాశనం చేసింది నేనే. అందుకు ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు చెల్లి, క్షమించు అంటూ మనసులో కుమిలిపోయింది. ఈ దుఃఖానికి అంతం లేదు, ఈ బాధకు సమాప్తి అనేది లేదు అంటూ రోధించసాగింది. 4వ భాగం సమాప్తం. ఈ నవల ముగింపుని రేపటి భాగంలో అంటే 5వ భాగంలో వినేద్దామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.